ఓల్డ్ ఏజ్ వాళ్ళని రోడ్ల మీద వదిలేశారు సార్. 2017 నుంచి 2022 వరకు ఆవిడని 10 మందిని పెంచానండి. మధ్యలో ఒక్కొక్కరు చనిపోయారు. ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్నీ కూడా మా యొక్క క్యాసెట్లో నేను భద్రపరుచుకున్నానండి. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా, నేను చెప్పుకోకూడదు, మా అమ్మగారు కూడా బెగ్గింగ్ చేసేవారు. హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ లోకల్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆ రాజు ఎన్టీఆర్ గారు చెప్పిన మాట. కానీ యువకుడు కీర్తి ఫౌండేషన్తో సమాజమే దేవాలయం, పిల్లలే దేవుళ్ళని ఇప్పుడు ఓ యువకుడు కీర్తి ఫౌండేషన్ స్థాపించి వృద్ధులనే కాకుండా పిల్లలు కూడా 30 మంది పిల్లలు కూడా అతను ఆదరిస్తున్నాడు. అసలు ఎందుకు కీర్తి ఫౌండేషన్ స్థాపించిన కారణం ఏంటి, అసలు అతను మాత్రం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు అద్భుత్ కుమార్ అండి. అద్భుత్ కుమార్ గారు, ఈ కీర్తి ఫౌండేషన్ స్థాపించడానికి కారణం ఏంటి, ఎప్పుడు స్థాపించారు అసలు? ఇది స్థాపించి అయితే కీర్తి ఫౌండేషన్ 2017లో స్టార్ట్ చేశాం సార్. అప్పుడైతే సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. నేను రోడ్ల మీద లేని వాళ్ళకి, బెగ్గింగ్ చేస్తూ ఉండేవారికి నాకు వంతు సాయం నేను వాళ్ళకి అందిస్తూ ఉండేవాడిని. ఎవరైనా చనిపోతే వాళ్ళకి నేను సాయం చేయడం, ఎవరైనా మెడికల్గా ఇబ్బంది పడితే వాళ్ళకి మెడికల్ అందించడం, అట్లాంటి సర్వీసెస్ చేస్తూ ఉండేవాడిని సార్. 2017లోనే ఈ కీర్తి ఫౌండేషన్ స్థాపించాం సార్. స్థాపించినప్పుడు మీకు అప్పుడు ఎంతమంది స్థాపించారు మీరు అనాథ పిల్లల్ని? యాక్చువల్లీ ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ చేయలేదండి. నేను ఓన్లీ సోషల్ సర్వీస్ చేసేవాడిని. ఆ తర్వాత కరోనా టైంలోనే ఓల్డ్ ఏజ్ వాళ్ళని రోడ్ల మీద వదిలేశారు సార్. ఆ టైంలో నేను మొదటగా ఒక ముసలావిడిని అడాప్ట్ చేసుకున్నాను సార్. ఆవిడ కరోనాతో ఉంది. మన మధురవాడ ప్రాంతంలోని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఆవిడని తెచ్చుకొని నేను కరోనా తగ్గించి నా దగ్గరే చూసుకున్నాను. ఆ ఒక్క ఆవిడతో ఏదో ఒక ఆవిడే కదా అనుకున్నాను. నేను 10 మంది అయిపోయారు. 10 మంది అయిపోయిన తర్వాత 2017 నుంచి 2022 వరకు ఆవిడని 10 మందిని పెంచానండి. మధ్యలో ఒక్కొక్కరు చనిపోయారు. వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి కొంతమంది తీసుకెళ్ళిపోయారు. మా వాళ్ళే సార్ తప్పడిపోయారని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఆఖరికి ఒక 4 ఉండిపోయారండి. 4 ఉండిపోయిన తర్వాత నాకు కొంచెం స్థలం అవైలబుల్ లేక వాళ్ళని వేరే ఆశ్రమంలో జాయిన్ చేయాలన్న ఆలోచనతో నేను వేరే ఆశ్రమం వాళ్ళని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మేము అద్దెకి తీసుకున్నామో ఆ యొక్క ప్లేసు ఇల్లు అండి, రేకుల షెడ్. అది దానికి సంబంధించిన ఓనర్సు ఫాస్టర్ గారు అండి. వాళ్ళ పేరు నా బుక్లో రాసుకొని ఉన్నాను. పాస్టర్ గారు వాళ్ళు ఏంటంటే ఎక్కడికో, ఎందుకంటే మా చర్చికి వస్తున్నారు కదా, మేమే పెంచుతాము, నెలకు ఒకసారి రోడ్ల మీద లేని వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నాం మేము, ఆ ఫుడ్ అయితే వీళ్ళకే పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగిందండి. ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్నీ కూడా మా యొక్క క్యాసెట్లో నేను భద్రపరుచుకున్నానండి. అది కూడా మీ పిల్లలు పెంచుతున్నారు కదా, మీ సొంత సంపాదనతో పెంచుతున్నారు. చాలా మంది బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ సంపాదన ఎలాగా డెవలప్ చేసుకుని ఆలోచిస్తారు. కానీ మీ సంపాదనతో పిల్లలందరూ పెంచుతున్నారు. పెంచడానికి కారణం ఏంటి? చిన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా మీకు ఏమైనా? యాక్చువల్లీ నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా, నేను చెప్పుకోకూడదు, మా అమ్మగారు కూడా బెగ్గింగ్ చేసేవారండి. బెగ్గింగ్ అంటే వేరే విధంగా కాదు, మేము చాలా అప్పులైపోయాం, ఎవరైనా సరే సహాయం చేయండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి అడిగి నాకు పెట్టిన రోజులు ఉన్నాయి సార్ భోజనం. ఆ విధంగా అప్పుడు బాధపడుతుంటే నేను అనుకునేవాడిని, ఏంటి బాధ మాకని చెప్పి చాలా బాధపడడం జరిగింది. చాలా ఇంట్ల దగ్గర నన్ను పక్కింటి వాళ్ళ దగ్గర కూడా అడిగేసి అడిగి పెట్టారంటే అది బెగ్గింగ్ లెక్క వస్తుంది సార్. పక్కింటి వాళ్ళని కూడా అడిగి నాకు ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయండి. అప్పుడు నా వయసు 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, నాకు గుర్తుంది. ఆ తర్వాత నాకు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను వ్యాపారం చేయడం మొదలుపెట్టానండి. సారీసు, చూడీదర్సు నేను విక్రయిస్తూ ఉండేవాడిని. అలాగే 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మధ్యన నేను సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. రోడ్ల మీద ఎవరికొకరికి ఏదో సాయం చేస్తూ ఉండేవాడిని. ఎవరిని చూసినా సరే నేను 10 రూపాయలు పెట్టాను అనుకోండి, ఇంకొక 10 మంది కనిపించేవాళ్ళు. పెట్టాలంటే నాకు స్తోమత సరిపోయేది కాదు. 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి నా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, ఎలాగే ఇంత సేవ చేస్తున్నాం, ట్రస్ట్ స్థాపించలేమని అనుకున్నాను. అప్పుడు నా పాప పుట్టిందండి, కీర్తిని మా పిల్ల పేరు. అప్పుడు నేను రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశానండి. రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి కొంచెం నాదే మనీ కనపడుతుంది. ఎవరికొకరికి సైట్ అమ్మితే ఒక 10 లక్షలకి అమ్మామనుకోండి, వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. అలాగే నెలకొక 2-3 సైట్లు చేసుకున్నాం, 30,000-40,000 కనిపించేదండి. ఇంత చేస్తున్నాం. అప్పటికి నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, పెద్ద ఖర్చు ఉండేది కాదు నాకు. నేను పిల్లల్ని ఓల్డ్ ఏజ్ వాళ్ళని పెంచలేనా అన్న ఆలోచనతోనే ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత పిల్లల్ని ఈ మధ్యన 2 years బ్యాక్ నుంచి పిల్లల కోసం అని ఈ 2 ఫ్లోర్లు నేను చెమటూచి చాలా కష్టపడి ఈ 2 ఫ్లోర్లు కట్టానండి. కట్టి ఇక్కడున్న పిల్లల కోసం కాకుండా నిజంగా చదువు దొరకలేని ప్రాంతాలు ఎక్కడున్నాయని చెప్పి అరకు, పాడేరు ప్రాంతాల దగ్గర నుంచి దగ్గర 60-70 కిలోమీటర్ల లూఫ్ అండి. ఆ యొక్క ప్రాంతాల్లోని బైకులు కూడా వెళ్ళవు.
నడుచుకునే నడవాలి. అక్కడి నుంచి మనం ఒక 60 కిలోమీటర్లు అనుకోండి, ఒక 55 కిలోమీటర్ల వరకు వెహికల్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కొండలు ఎక్కాలండి, చాలా భయంకరమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సర్వే చేసి నిజంగా లేని పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళని తేవాలి అనుకొని నేను అనుకున్న టార్గెట్ అయితే 15 మంది అండి. కానీ 15 మందిని తెచ్చానండి. తెచ్చిన తర్వాత మేము పెంచడం చూసి మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి లేని వాళ్ళు ఉంటారు కదా, బాగా పెంచలేని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు మమ్మల్ని సంప్రదించి సార్ మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి, మా పిల్లల్ని మీ దగ్గర బాగా చదివించండి అని చెప్పి వాళ్ళు వచ్చి నా దగ్గర పిల్లల్ని జాయిన్ చేశారు సార్. అంటే కొంతమందికి అమ్మని ఉన్నారు, అయితే కొంతమందికి ఉన్నారండి, వాళ్ళు పెంచలేక మీ దగ్గర అవును సార్ ఉంచేసి. వీళ్ళు ఎలాగున్నారంటే అండి, ఇందులో కొంతమందికి సింగిల్ పేరెంట్ అండి, కొంతమందికి పేరెంట్స్ లేరండి, కొంతమందికి పేరెంట్స్ ఉన్నారు. ఉండి కూడా వీళ్ళు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే సార్, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అండి, మెయిన్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం. ఇక్కడ ఫుడ్ పెట్టడం అంటే ఏదో విధంగా తల్లిదండ్రులు పెట్టేస్తారండి ఫుడ్ విషయం, కాకపోతే ఫుడ్ పెడతారు కానీ విద్య అందించలేరండి. ఆ యొక్క ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవాలంటే అడవి ప్రాంతాల నుంచే 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేటటువంటి ఇబ్బంది కలిగి ఉంది ఆ ప్రాంతాలన్నీ కూడా. అలాగే ఇప్పుడు సపోజ్ 7:30-8:30కి స్కూల్ స్టార్ట్ అవుతుందండి ప్రతి ప్రాంతాల్లోని. వాళ్ళు అక్కడి నుంచి 6 గంటలకు బయలుదేరినా సరే 5 కిలోమీటర్లు నడవాలంటే మినిమం 10 అయిపోద్దండి. వీళ్ళకి ఆ విధంగా ఎడ్యుకేషన్ అందలేనటువంటి ప్రాంతాల్లోని ఇబ్బందుల్లో ఉన్నారు సార్. అందుకనే మన దగ్గర తెచ్చుకొని మార్నింగ్ 8:30కి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నామండి. 4 గంటలకు వస్తారండి. టీచర్ గారండి ఆవిడ. ఆ టీచర్ గారు ఇక్కడ 4:30 నుంచి టీచర్ ట్యూషన్ చెప్తారా? ట్యూషన్ అండి, ఈవినింగ్ వచ్చి ట్యూషన్ చెప్తారండి. వీళ్ళు 4:30కి ఇక్కడికి నడుచుకొని వచ్చేప్పటికి 4-4:30 అవుతుంది సార్. అప్పటి నుంచి 6:30 వరకు మేడం గారు మన దగ్గర ట్యూషన్ చెప్తారండి. ఆవిడ శాలరీ ఇస్తున్నాం, మాకు వీలైనంత తక్కువ శాలరీ అండి. మ్యాక్సిమం ఎక్కడ ట్యూషన్ చెప్పినా ఒక 7,000-8,000 ఇస్తారు. నేను మటుకు 4,000 ఇస్తున్నానండి. నా స్తోమత బాగోలేదు, పిల్లల్ని నేను పెంచుతున్నాను కాబట్టి ఆవిడ కూడా పెద్ద మనసు చేసుకొని పిల్లలకి చెప్పాలన్న ఆలోచనతో ఆవిడ ముందుకు వచ్చారండి. పిల్లలందరూ చాలా సొంత ఫ్యామిలీలా చూసుకుంటున్నారు, చదివిస్తున్నారు, అందరూ బాగానే చదివిస్తున్నారు. ఇంకా మరి ఇంకెవరైనా ఇంకా వస్తే పెంచుతారు, ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా అలాగా ఇంకా 30 మెంబర్స్ కాక ఇంకా అలాగా వేరే వాళ్ళు తీసుకొస్తే పెంచుతారా? నా ఆలోచన అయితే సార్ ఒకటే గర్ల్ సార్ నాది. నేనైతే 0 నాలెడ్జీ సార్, నేను చదువుకోలేదు, ఎడ్యుకేషన్ లేదు సార్ నాకు. 1వ క్లాస్ కూడా నేను చదువుకోలేదు. ఎందువల్లంటే నా ఆర్థికమైన ప్రాబ్లం వల్ల. నేను కూడా వీళ్ళు బ్రతికినటువంటి ఈ సమస్యల్లోనే నేను బతికాను సార్. ఒకప్పుడు నాకు అవకాశం లేదు అప్పుడు. నాకు ఇప్పుడు అవకాశం ఉంది కానీ చదువుకునే వయసు మీరిపోయింది. అయినా సరే నా బట్టి కొంతమంది చదువుకొని నేను కన్న కళలు వీళ్ళ ద్వారా గెలుచుకోవాలని వీళ్ళ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు. అవును సార్. NTHW చదువుతున్నారు. ఇంకొక పాప వచ్చేసి ఈ PSTD చదువుతున్నారు. వీళ్ళ ద్వారా ఈ పిల్లల ద్వారా అందరి ద్వారాగా నా ఆశలన్నీ నెరవేర్చుకోవాలని ఆశ సార్.